హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి చాలా మందికి బ్లౌజు అండ్ చాలా లేట్ అవుతుంటుంది అన్నట్టు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు అండ్ ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో అస్సలు అర్థం కాదన్నట్టు. అండ్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను. అండ్ అందరికీ యూజ్ కావాలని చెప్పేసి, అండ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా అర్థమయ్యేలా చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయండి. గంటకు ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని చూసుకోండి. అండ్ స్టిచ్చింగ్ పూర్తిగా లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసేయండి. ఆ తర్వాత వెనకాల నెక్ కూడా చూసుకోండి. వెనకాల టక్స్ వేయకముందు అండ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాంతో మెజర్ చేసుకొని నెక్ చూసుకోండి. నెక్ కరెక్ట్ రాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెనకాల ఖర్చు వేసేసేయండి అండ్ ఈజీ అయిపోతుంది. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అలాగేనండి, టైం మొత్తం ఎక్కువ పడుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ అటాచ్లోనే అండ్ ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్లోనే పడుతుంది అన్నట్టు. అండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనం అంటే టక్స్ వేస్తాం కదా, వీటి కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. రెండు వైపులా పడేటట్టు మార్కింగ్ చేసుకోండి. పై వైపున మార్కింగ్ వేసినాక అదే సేమ్ వేలు పెట్టేసి కింది వైపున కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకోండి. మార్కింగ్ దేనికి అంటే మనం అంటే టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ అనేది కొంచెం కూడా రెండు పార్ట్లకు కరెక్ట్ వచ్చేటట్టు, ఫ్రంట్ వైపున రెండు వైపులా కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నట్టు. టక్స్ పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి రెండు వైపులా టక్స్ పెట్టాను నేను, అందుకని చెప్పేసి నీట్గా వస్తుంది, రెండు వైపులా సేమ్ వస్తుంది అన్నట్టు. అండ్ ఫస్ట్ అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసేయండి నీట్గా. అండ్ అటాచ్ చేసేసినాక రౌండ్గా ఇక్కడ గుళ్ళు రాకుండా, నేను పైనుంచి ఎందుకు అటాచ్ చేస్తున్నానంటే ఇలా చేస్తే ఏ మాత్రం గుళ్ళు అయితే అస్సలే రాదండి. నేనైతే దాదాపుగా ఇలాగే చేస్తాను. అండ్ జార్జెట్ క్లాత్కి అయితే డెఫినెట్గా కంపల్సరీ ఇలాగే చేయాలి. కొంచెం స్టిప్ క్లాత్ ఉంది అంటే పర్వాలేదు, మీకు నచ్చినట్టు. ఇంకా నేను ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈ మేడం వచ్చేసి తనకు ఈవినింగ్ మీటింగ్ ఉండే, అందుకని చెప్పేసి ఆ మీటింగ్ వరకు 6 o'clock వరకు బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అన్నట్టు, అందుకని హడావుడిగా చేస్తున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని మీకు కూడా చెప్పినట్టు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో రికార్డ్ చేసుకున్నాను. అండ్ మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా ఫినిషింగ్ చుట్టూ లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎగస్ట్రా ఉంచేస్తారు మెయిన్ ఫ్యాబ్రిక్ని. అలా ఉంచకండి. ఏదైతే మీరు లైనింగ్ కట్ చేసుకున్నారో సేమ్ దాని ప్రకారమే కరెక్ట్గా కట్ చేసేసుకోండి. అలాగేనండి. అండ్ ఉక్స్ వైపున ఈ విధంగా అయితే ఒక డాట్ పెట్టేసుకోండి. అండ్ ఫస్ట్ ఉక్స్ వైపున పెట్టుకోవాలి, ఆ తర్వాత మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో కూడా ఆల్రెడీ మనం ఎంత కుచ్చు వేయాలనేది ఖర్చు పెట్టుకున్నాం కదా, కూడా మిడిల్లో ఈ విధంగా డాట్ వేసుకోవాలి. అండ్ ఇంచు వరకు వేసుకోవాలి. వాళ్ళ అంటే బాడీని బట్టి ఖర్చు అనేది ఉంటుంది అన్నట్టు. కొంచెం సన్న ఉన్నోళ్ళకి అయితే 1/2 inch వరకు సరిపోతుంది. అదే విధంగా సంఖకి. అలాగేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇవి 3 డాట్స్ కంపల్సరీ అన్నట్టు. ఈ సైడ్లో అనేది మన చాయిస్, అది ఉన్న ఫ్యాబ్రిక్ సరిపోయిందంటే వేసేసేయండి, లేదు అంటే అది ఇంకా ఇప్పేయచ్చు కూడా. అదే దాంతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఆ తర్వాత అండి దానికి మనం షేప్ పట్టి అయితే ఈ విధంగా షేప్ పట్టి ఆల్రెడీ చెప్పాను కదా, కింది వైపున అయితే 2 layers ఎగస్ట్రా అంటే మొత్తం డబుల్ లేయర్ తీసుకొని మొత్తం 4 layers పెట్టుకోవాలి. స్టిప్గా ఉంటుంది అన్నట్టు. లేదు మీ దగ్గర మందంగా క్లాత్ ఉంది అనుకుంటే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, లైనింగ్ ఒకటి, లోపల ఒకటి మందంగా ఉన్నది ఏదైనా ఒకటి పడేసేయండి. బయటికి ఏమీ కనిపించదు కాబట్టి ఏది వేసినా ఓకే. మనకు కింది వైపున లైనింగ్ వస్తుంది, పైన వైపున మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి అది ఏం కనిపించదు కాబట్టి అట్లా వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే రెండే వేస్తారు, అట్లా వేయకండి. ఎంత మందంగా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంత బాగుంటుంది. అండ్ ఫ్రంట్ వైపున జారినట్టు అలా ఏది ఉండకుండా నీట్గా వస్తుంది అన్నట్టు బ్లౌజ్. అదొకటి గమనించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేస్తున్నాను నేనైతే. అండ్ మనం ఏదైనా సరేనండి వర్క్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఓకే, రెండింటిని పెట్టుకొని ఈ విధంగా చూసుకుంటే మనకు ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏది రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఎట్లా పడితే అట్లా పెట్టకండి. ఫస్ట్ అయితే ఇట్లా నీట్గా చూసుకొని మనకు కరెక్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఇట్లా పెట్టి కూడా మనం ఓకే బ్లౌజ్కి కరెక్ట్ సరిపోయిందా లేదా, లేదు అంటే ఇట్లా కొంచెం క్రాస్ జస్ట్ మధ్యలో పెట్టాం కదా డాట్, అక్కడ వరకే మాత్రమే షేప్ పట్టిని చూసుకొని మనం కొంచెం డౌన్ కిందికి దించేసేయచ్చు. అది ఎంత ఉందో అంతే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం కిందికి క్రాస్గా తీసినాం అనుకోండి బాగుంటుంది. లేదు అంటే బాగా ఫ్రంట్ వైపున బాగా వెడల్పు వచ్చేస్తుంది అన్నట్టు. ఆ విధంగా అయితే చేసేసి ఈ విధంగా అటాచ్ చేసేసేయండి. వన్ సైడ్ లైనింగ్ వదిలిపెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్ మనకు ఫ్రంట్ వైపున ఇలా అటాచ్ చేసేస్తే మనకు కుచ్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. సేమ్ ఈ వైపున కూడా ఇదే విధంగా తీసేస్తున్నాను అన్నట్టు. నేను ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఇదే విధంగా తీస్తాను. అండ్ మీరు చూసుకోండి, బ్లౌజ్ అటాచ్ చేయకముందే చూసి తీసేస్తే బెటర్. ఆ తర్వాత ఇక్కడక్కడ అడ్జస్ట్ చేయడం కంటే ఈ విధంగా చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అంటాను నేను. మనకు ఫిట్టింగ్ మళ్ళీ ఊకే దాన్ని ముట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీ రోల్ చేసినట్టు చేసి మనం మొత్తం మెయిన్ పైన ఫ్రంట్ వైపున ఉంటుంది కదా, మొత్తం లోపల వైపున పెట్టేసి ఈ విధంగా
లైనింగ్ని పైన వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసి ఈ లైనింగ్ని మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఖర్చు అనేది అక్కడ క్రాస్ పట్టి దగ్గర ఖర్చు అనేది మనకు షేప్ పట్టి దగ్గర ఏ మాత్రం బయట కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. బ్లౌజ్ చాలా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకు మంచి బోటిక్ స్టైల్ అంటే ఇవే చిన్న చిన్నవి పాటించుకుంటే చాలండి, మనం ఎక్కడ బయట కనిపించదు. అండ్ ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా మళ్ళీ సేమ్ ఇదే వైపున అలాగే ఇక్కడ చూపించిన విధంగా వన్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా షేప్ పట్టి, అటు సైడ్ నుంచి బయటికి తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. అండ్ మనం నెక్ బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసినప్పుడు మిడిల్లో క్లాత్ వెళ్తుంది కదా, ఆ క్లాత్ని ఇంచు పావుతో కట్ చేసుకొని ఇట్లా మనమైతే కాజపట్టికి అటాచ్ చేసేస్తాం. డబుల్ ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ జస్ట్ ఇట్లా మలిచి ఇట్లా కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. అండ్ అదే విధంగా అండి ఉక్సు పట్టిని కూడా ఈ విధంగా చూసుకొని అండ్ కింది వైపు నుంచి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లైనింగ్ దిక్కు వచ్చేటట్టు కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. అండ్ ఒకదాని వెనకాల ఒకటి వర్క్ చేస్తూ ఉంటే మనకు బ్లౌజ్ అనేది త్వరగా అవుతాయి. ఇక్కడ చూశారు కదా. అండ్ ఇది వచ్చేసి కాజాపట్టి కింది వైపు నుంచి మొత్తం లోపలికి వేసేసి ఈ విధంగా అయితే పైన మలిచి కుట్టేస్తున్నాను. కొంచెం మందంగా ఉంటే మనకు కాజాలు అనేవి నీట్గా వస్తాయి అన్నట్టు. అండ్ అదే విధంగా అండి ఉక్సు పట్టి పైన కూడా లైనింగ్ పైన ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దాన్ని లోపల ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. అండ్ ఉక్సు పట్టికి కాజాపట్టికి ఇక్కడ ఈ డిఫరెంట్ ఒకటి గమనించుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఉక్సు పట్టిని లోపలికి అనేసి ఇట్లా పైనుంచి అయితే కంపల్సరీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ అలాగేనండి ఉక్సు పట్టికైతే కొంచెం మలిచి కుట్టాలి, ఎందుకంటే అక్కడ కొంచెం అట్లా షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ కొంచెం కూడా ముడత రాకుండా ఉండడానికి అని చెప్పేసి. ఆ తర్వాత అండి మనం ఇప్పుడు దాదాపుగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టే. అండ్ నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకొని ఆయన షోల్డర్ అటాచ్ చేసుకోవడమే, ఇంతేనండి, ఏమీ ఉండదు. అండ్ ఫటాఫట ఒక్కదాని వెనకాల ఒకటి చేస్తూ వెళ్ళిపోవడమే, అదేమీ పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ మీరు బ్లౌజ్ ఫినిషింగ్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది అండ్ షోల్డర్ దగ్గర కొంచెమైనా ఇటు పైకి కిందికి షోల్డర్ డౌన్ లాగా అట్లా వస్తుందా క్లాత్ అని చెప్పేసి చూసుకోవాలి. అది కూడా చూసుకొని మీరు ఇట్లా షోల్డర్ అటాచ్ చేసే ముందు కట్ చేసేసారంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ పైపింగ్ కూడా రెడీ చేసుకుంటున్నాను. అండ్ నెక్కి పైపింగ్ పెడుతున్నాను అన్నట్టు. అందుకని చెప్పేసి చీర అయితే బ్లూ కలర్, అందుకని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను నేను. అండ్ పైపింగ్ని కూడా వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని, లోపల నుంచి ఏమీ పెట్టట్లేదు కాబట్టి ముందే మనం వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి సరిపోతాయి. నేను దాదాపుగా ఎక్కువ బ్లౌజులకు అయితే బయట నుంచే పెడతాను, ఒక్కొక్కసారి మాత్రమే తక్కువ, చాలా తక్కువనే అని చెప్పేసి చెప్పొచ్చు, లోపల నుంచి వేసేస్తాను. అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం స్టిప్గా ఉండాలి అంటే మాత్రం పైపింగ్ బయట నుంచి వేస్తే నీట్గా కనిపిస్తుంది. అంటే బ్లౌజ్ నెక్ వచ్చేసి కొంచెం స్టిప్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అలా వేస్తాను. వాళ్ళు అడిగితే మాత్రం లోపల నుంచి వేసేస్తాను, అదేమీ ఉండదు. అండ్ వాళ్ళ చాయిస్ని బట్టి అన్నట్టు. ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకున్నాను. నేను హ్యాండ్స్కి అలా అదే విధంగా నెక్కి కూడా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. పైపింగ్ రెడీ చేసుకున్నాకండి నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూపించిన విధంగా ఏదైనా కొంచెం స్టిప్ పేపర్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దాంతో ఇప్పుడు పేపర్ స్టిక్ ఉంది కదా, పేపర్ స్టిక్ మీద ఈ విధంగా డ్రా చేసుకోండి. అండ్ మనం ఎంత వెడల్పు కావాలి కట్ వర్క్ అనేది చూసుకుంటే సరిపోతుంది. నేనైతే కాస్త చిన్నగానే పెడుతున్నాను, మేడం చిన్నగానే అడిగారు కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను. అండ్ మీరు కావాల్సిన సైజులో పెట్టుకోండి. అండ్ బాగా లోపలికి కట్ అయితే చేయకండి, కొంచెం ఇట్లా షేప్ కనిపించేటట్టు ఉంటే చాలు. బాగా టైట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ పైకి లేచినట్టు అవుతుంది, గదొకటి గమనించుకుంటే చాలు. అండ్ ఈ విధంగా పేపర్ మీద డ్రా చేసుకున్నాక నేనైతే డైరెక్ట్ దాన్ని మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా లూజ్ కుట్టు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ షేప్ అనేది మనం వేసినాక క్లాత్ అంటే పేపర్ స్టిక్ ఏది ఇటు అటు జరగకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను అన్నట్టు. అండ్ నిడిల్ మాత్రం బయటికి రాకుండా ఈ విధంగా కట్ వర్క్ పైన చిన్నగా కుట్టుతోనే ఈ విధంగా వేసేసుకోవడమే. మనకు నిడిల్ తీస్తే ఏంటంటే ఆ షేప్ అవుట్ అవుతుంది, నిడిల్ బయటికి రానియకుండా ఈ విధంగా నిమ్మలంగా నిదానంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను వీడియో, బట్ ఇదైతే ఇలా చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా. బట్ మేడం నెక్ కూడా వేయమన్నది బ్యాక్ నెక్కి, బట్ తను చెప్పిన టైంకి నాకైతే అసలు టైం సరిపోలేదు, అందుకే ఫాస్ట్గా అని చెప్పేసి హ్యాండ్స్కి మాత్రం కొంచెం యూనిక్గా పెట్టండి, కొంచెం కొత్తగా కనిపించేలాగా పెట్టండి అని చెప్పేసి. అదే విధంగా అండి మనం అటాచ్ చేసుకున్నాక మిడిల్లో మొత్తం కుట్టుకు వదిలిపెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలి. అండ్ కట్ చేసినాక ఖర్చు మాత్రం కంపల్సరీ, అప్పుడే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఉల్టా వేసినప్పుడు క్లాత్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఈ విధంగా వేయండి, పేపర్ స్టిక్ అయితే కంపల్సరీ వేయాలి. క్లాత్ ఒకవేళ స్టిప్గా ఉంది అంటే అవసరం లేదు, కానీ దాదాపుగా పేపర్ స్టిక్ వేస్తే చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఆ షేప్ అనేది అవుట్ కాకుండా చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఈ విధంగా వేసుకొని ఒకసారి బ్లౌజ్ ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా హ్యాండ్స్కి కూడా నేను ఈ విధంగా కరువు తీసేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కరువు తీసుకొని కింది వైపున చీరలు ఏదైతే కలర్ ఉందో ఆ కలర్తో ఈ విధంగా బార్డర్ వేసేసాను కింది వైపు.
వైపున హ్యాండ్స్కి. అండ్ 2 వైపులా హ్యాండ్స్కి ఈ విధంగా వేసుకున్నాక అండ్ పైనుంచి మనం ఆల్రెడీ కట్ వర్క్తోని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని కింది వైపున 2 ఇంచెస్ 1.5 నుంచి 2 ఇంచెస్ కింద బ్లూ క్లాత్ కనిపించేలాగా పైన అయితే ఈ విధంగా పెట్టేశాను. అండ్ దీనికి కూడా లూజ్ కుట్టు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత అండి ఇంకో హ్యాండ్స్కి కూడా కరెక్ట్ చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను, 2 కరెక్ట్ రావాలి కదా. ఆ తర్వాత సేమ్ మనం పేపర్ స్టిక్ కట్ వర్క్ అటాచ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మనము కుట్టు వేసామో సేమ్ అదే విధంగా దీనిపైనుంచి కూడా ఈ విధంగా సన్నగా నీట్గా వేసేసుకుంటూ రావడమే అన్నట్టు. ఇలా వేసి ఏంటంటే మనకు టైట్గా చేతులు వేసుకున్నప్పుడు పైకి లేవకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ చాలా బాగా కనిపిస్తాయి కూడా, అద్దినట్టు అంటే ఫ్యాబ్రిక్ ఇట్లా ఐరన్ చేసినట్టే కనిపిస్తాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసాను. అండ్ నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, చిన్నగా వేయడానికి కారణం ఇదే అన్నట్టు. చేతులు కొంచెం లావు ఉన్నాయంటే వేసేసేయండి, బట్ చిన్న మేడం హ్యాండ్స్ అయితే బాగా సన్నం ఉంటాయి, అందుకని చెప్పేసి నేను చిన్నగా వేశాను. కట్స్ అనేది మరీ పెద్దగా వేయొద్దు, మరీ చిన్నగా వేయొద్దు, మీడియంగానే వేసుకుంటే బాగా కనిపిస్తాయి అన్నట్టు. అదేవిధంగా మనం పైపింగ్ ఏదైతే రెడీ చేసుకున్నామో సేమ్ హ్యాండ్స్కి కింది వైపున మళ్ళీ క్రీమ్ వేయొచ్చు, బట్ అంత పైకి కిందికి ఎంత కలర్ ఇటు అటు కాకుండా కనిపిస్తుంది అని చెప్పేసి నేను సెల్ఫ్ అంటే ఏదైతే కింది వైపున బార్డర్ వేసామో అదే కలర్తోనే పైపింగ్ వేసాను. అండ్ ఈ విధంగా అయితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాను నేను. అండ్ మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి. అదేవిధంగా నెక్కి అయితే నేను కట్ వర్క్ అనేది వేయలేదు, అక్కడికే లేట్ అయిపోయింది బ్లౌజ్కి. అంటే చెప్పాను కదా మేడంకి మీటింగ్ ఉంటే అర్జెంట్గా చేసి అని చెప్పేసి అన్నారని. అండ్ నేనైతే హ్యాండ్స్కి అంటే ఏదైతే బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నామో అదే కలర్తోనే బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసాను అన్నట్టు. కొంచెం యూనిక్గా కనిపిస్తుందిలే, పైపింగ్ ఉన్నా కూడా నీట్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసాను. ఆ తర్వాత అండి అండ్ నడుముకు కూడా పైపింగ్ వేయాలనే ఆలోచననే మర్చిపోయాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను నడుముకి వేయడానికని. అండ్ ఆ తర్వాత మనం ఈ విధంగా పెట్టి చూసుకోవాలి, కింది వైపున ఎంత వస్తుందని చెప్పేసి చూసుకొని ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ ఆ తర్వాత నేను కింది వైపున హెమ్మింగ్కే వేసేసాను, బట్ పైపింగ్ వేసేస్తే బాగుండు అని చెప్పేసి తర్వాత అనిపించింది నాకు. చెప్పాను కదా వర్క్ టైంకి ఒకసారి అర్జెంట్ ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంకా వేరే పనులు వచ్చి కష్టపడతా ఉంటాయి అన్నట్టు. ఆ రోజు నాకు 2-3 బ్లౌజులు ఉండే అర్జెంట్ ఈ బ్లౌజ్ అయితే లాస్ట్ పాపం కోసం వెయిట్ చేసి మరీ తీసుకెళ్లారు. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనం మిడిల్లో చూసుకొని షోల్డర్ ఎంత ఉందనేది చూసుకొని ఏమైనా కొంచెం ఎగస్ట్రా ఉంటే జస్ట్ అట్లా క్రాస్ తీసినట్టే అక్కడికే కలిపి అట్లా తీసేసేయాలన్నట్టు. అండ్ ఆ తర్వాత అయితే ఈ విధంగా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను నేను. అండ్ మనం ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి అండ్ మేడంకి అయితే అప్పుడప్పుడు అంటే చెప్తారన్నట్టు, ఏమన్నా మీకు నచ్చే విధంగా ఏదైనా పెట్టండి లేకన్నా పర్వాలేదు అని చెప్పేసి నేను కూడా ఓకే. నాకు అంటే 1-2 సార్లు బ్లౌజులు మన దగ్గరనే కుట్టించుకున్నారనుకోండి, మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఎలాంటి మోడల్ అయినండి. రెగ్యులర్గా మన దగ్గరనే స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అన్నట్టు, వాళ్ళకి ఎలాంటి డిజైన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వడమే. చాలామంది చెప్పారు కూడా నాకైతే ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్పేసి, బట్ దీనికి మనకు కొంచెం కొత్తగా డిజైన్ చేయండి అని చెప్పేసి అంటారు అంతే. దాన్ని బట్టి నేనైతే వాళ్ళకు చేసిస్తాను అన్నట్టు. ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసేస్తున్నాను. అదేవిధంగా నడుము దగ్గర కూడా చూసేసుకొని మనము అక్కడ నుంచి ఫినిషింగ్ అనేది చేసేసేయాలి. అండ్ సంఖ దగ్గర మెయిన్లీ ఎప్పుడు చెప్పేది మీకు, సంఖ దగ్గర కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అదే విధంగా మెజర్మెంట్ బ్లౌజ్తో హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత లూజ్ పెట్టాలనేది అది కూడా చూసేసుకోవడమే. అండ్ దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అనేది. అండ్ టక్క చేసేసుకోండి. అండ్ అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాంలే అనుకుంటే కొన్నిసార్లు అలాగే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మీకు వచ్చిన వర్క్ ఓకే టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా వర్క్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్కి మాత్రం ఇట్లా ఫినిషింగ్ కుట్టు వేస్తే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. అండ్ పోగులు కూడా బయటికి పోకుండా ఉంటుంది అన్నట్టు. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా బాగా నచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బట్ ఫుల్ వీడియో ఇంకా క్లియర్గా మంచిగా అక్కడికి లైవ్లో మాట్లాడి తీద్దామని చెప్పేసి అనుకున్నాను. చెప్పాను కదా ఎంత అర్జెంట్ ఉండేనో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షారీ అన్నట్టు ఇత్తక్ మొత్తం ఇదే అండి. షారీ ఇత్తక్ బాగుంది కదా కలర్, నాకైతే బాగా నచ్చింది. బట్ దీనికి పళ్ళు అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా పళ్ళు కలర్ బ్లౌజ్ ఉన్న బాగానే ఉండు, బట్ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు కాబట్టి ఈ విధంగానే డిజైన్ చేయించుకుంది. ఏదైతే షారీలో ఉందో ఆ కలర్ తీసుకొని నేను కింది వైపున ఇలా బార్డర్ పెట్టాను అన్నట్టు. ఎంత సింపుల్ షారీ ఉన్నా సరే ఈ షారీకి ఇంతే డిగ్నిఫైగా కనిపిస్తుంది కదా అని
చెప్పేసి ఈ విధంగా సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్కి పెట్టడం జరిగింది అన్నట్టు. అదే ప్లెయిన్గా హ్యాండ్ నెక్ కూడా పెడితే బాగుండు. నాకైతే చీర చాలా బాగా నచ్చింది. కలర్ ఎంత బాగుందో చూడండి. అలాగేనండి బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయ్యాక అప్పటికే నేను వచ్చేస్తారేమో వాళ్ళు, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వెయిట్ చేయించుడు అని చెప్పేసి అక్కడికి ఒకసారి వచ్చి రిటర్న్ అయ్యారు అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా హెమ్మింగ్ కూడా చేసేసాను నేనే. అండ్ ఈ విధంగా అయితే బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఓకే మేము బయలుదేరినాం ఇంటి నుంచి మేడం వస్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేశారు. ఆ లోపల ఓకే మీకు కూడా శారీ జస్ట్ బ్లౌజ్ మాత్రమే చూపిద్దాం అనుకున్నాను. ఆ లోపల వాళ్ళు వచ్చే లోపల శారీ కూడా చూపిద్దామని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఈ విధంగా సింపుల్గా ఉన్న శారీస్కు కూడా ఈ విధంగా డిజైన్ చేయించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా అయితే ఇది లుక్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. లాస్ట్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.